చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గ పరిధిలోని పులిచెర్ల, సదుము, సోమల మండలాల్లో సంచరిస్తూ స్థానికంగా ఉన్న పంటలపై తమ దాడులు బరబర కొనసాగిస్తూ రైతులకు తీరని కష్ట నష్టాలు పాల్చేస్తున్న ఏనుగుల గుంపు ఇప్పుడు పులిచెర్ల మండలాన్ని వీడి దాదాపు 10 రోజుల పైన కావస్తుంది. ఇక సదుము మండలంలో మరియు పక్కనే ఉన్న సోమల మండలాల్లో తిష్ట వేసిన దాదాపు 4 ఏనుగులు రాత్రి వేళల్లో స్థానికంగా పండిస్తున్న పంటలపై తమ దాడుల పరంపర కొనసాగిస్తూ స్థానిక రైతులకు కష్ట నష్టాలు పాల్చేస్తున్నాయి. దీంతో సోమల మండలంలోని రైతులు తీరని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంట చేతికొచ్చే సమయంలో దాడులు చేసి కష్ట నష్టాలు పాల్చేస్తున్న ఏనుగుల గుంపు పంట చేతికొచ్చేసి వడ్లను కుప్పగా పోసి ఉంటే రాత్రికి రాత్రి 12 మూట్ల వడ్లను తిని తొక్కి ధ్వంసం చేసినట్లు సోమల మండలంలోని రైతులు వాపోతున్నారు. సోమల మండలం ఇరికిపేంట పంచాయతీ పార్వతీనగర్ చెందిన అలివేలమ్మ సాగు చేసిన 12 బస్తాలను ఏనుగులు ధ్వంసం చేసి తినేసినట్లు ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ధాన్యం కోసి వ్యవసాయ పొలం వద్ద ఉంచగా ఏనుగులు దాడి చేసి వాటిని చెల్లాచెదురు చేసి తినేశాయని ప్రభుత్వం ఆదుకోవాలని సందర్భంగా వారు కోరుతున్నారు. పార్వతీనగర్ ఇక్కడనే పక్కన పొలం చేసిందాం, మడి నాటింటే అది కోసినాము. కోసి ఒక 15 మూటలు అయింటాయి. 5 మూటలు అయితే రాత్రి అక్కడనే పట్ట కప్పి కొత్త పట్ట తెచ్చి 2000 రూపాయలు అయింది పట్ట. అక్కడే తెచ్చి ఎండకు పోసుకుందామని పోసినాము. రాత్రి ఏనుగులు ఏ టైంలో వచ్చినాయేమో వచ్చి అంత నాశనం చేసేసి చిల్లాడేసిపోయినాయి. పట్ట కూడా పోయింది. 3 మూటలు ఉంటాయి. అధికారులు ఎవరన్నా మాకు సాయం చేయండి స్వామి, నష్టపోయినాం మేము.